ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎం స్వరూప వచ్చేసింది ఛానల్. ఇవాళ ఏం చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ఇవాళ కొంచెం మళ్ళా పిల్లల గురించే చెప్తున్నాను. జాగ్రత్త వినండి, మీకు నచ్చితేనే చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ చూసే వాళ్ళందరికీ చాలా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్. నా ఛానల్ ఇంత ముందుకు రావడానికి మీరే సపోర్ట్, మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లనే ఇంత ముందుకు వచ్చిన ఫ్రెండ్స్. ఇంకా ముందుకు తీసుకోవాలని కోరుచున్నాను నా ఛానల్. ఇలా వచ్చేసి ఫ్రెండ్స్, నేను చాలా చాలా చెప్పాలని అనుకున్నా, అందుకని వాళ్ళు చాలా చెప్తాను ఫ్రెండ్స్. మీకు ఈజీ దగ్గర ఉన్నదే, మీకు చుట్టుపక్కలనే దొరికేది చెప్తున్నాను. ఇప్పుడే తీసుకొచ్చిండు చెట్టు, మీకు చెప్పాలని తీసుకురమ్మన్నా తీసుకొచ్చిండు. ఇవాళ చెప్తున్నాను ఫ్రెండ్స్, చాలా జాగ్రత్త వినండి. మీకు ఈజీ అయితేనే చేసుకోండి, లేకపోతే ఏం లేదు, ఏం ప్రాబ్లం లేదు. మీకు ఈజీ అయితేనే చేసుకోండి. పిల్లలకు, చిన్న పిల్లల గురించి చెప్తున్నాను, జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఇవాళ ఏం చెప్తున్నానంటే, దీని పేరు దొండ చెట్టు అంటారు. ఇది దొండ చెట్టు. మన దొండకాయలు ఉంటాయి చూడు, మన అండుకొని తింటాం. దీని పేరు దొండ చెట్టు అంటారు. అయితే పిల్లలకు చిన్నప్పుడు కిరీం బలుస్తుంది, కిరీం బలిచింది అంటారు, అంటే తినుకుతారు అన్నట్టు అంటారు. అయితే అప్పుడు ఆ పిల్లలకు కిరీం బలిచినట్టు ఊక ములుగుతారు అన్నట్టు అని ములుగుతారు. అయితే మునిగినప్పుడు ఏం చేస్తాం, వాళ్ళకు కిరీం బలిచిందని మనకు అర్థమవుతుంది. అయితే కొంతమంది తానికలు వస్తారు, కొంతమంది వాళ్ళు తెరిచిన ప్రయత్నం చేస్తారు. కొంతమంది తెలియదు కదా, కొంతమంది హాస్పిటల్ ఉంచుకుంటారు, కొంతమంది మన పల్లెటూరులో అయితే ఈ ప్రయత్నం చేస్తారు. మీకు ఈ దగ్గర ఇది ఎప్పటికీ సిటీలో అయినా దొరుకుతుంది, పల్లెటూరులో అయినా దొరుకుతుంది. మీకు ఈజీ అయిన చెట్టు ఇది దొండ చెట్టు అంటారు. దీన్ని ఏం చేయాలంటే, దీన్ని ఆకులు తీసుకొచ్చుకోవాలి, పొద్దుగాల తీసుకొచ్చుకొని మన సూర్యకిరణాలు పడితే చూడు, సూర్యకిరణాలు పడ్డప్పుడు ఇది తెంపాలి. తెంపి దీన్ని మంచిగా ఆకులన్నీ మంచిగా దుసుకొని ఒక ప్లేట్లో మంచిగా నీట్గా కడుక్కోవాలి. నీట్గా కడుక్కొని దాన్ని ఏం చేయాలంటే, నీట్గా కడుక్కున్నాక మనం పిల్లలకు 10 గంటల వరకు తానంకి వస్తాం కదా, పొద్దుగాల పోయారు, పడిశం పడుతుంది పిల్లలకి, ఎలర్జీ అంతా పడిశం పట్టి జ్వరం వస్తుంది. పొద్దుగాల పోయారు కదా, 10-11 గంటల వరకు వస్తారు కాబట్టి ఈ ఆకుని కడిగి మంచిగా ఒక పక్క పెట్టుకొని దీన్ని మంచిగా ఈ రెండు చేతులు ఉంటాయి కదా, ఈ రెండు చేతులు మంచిగా ఇలా నలవండి, ఇలా నలవండి, నలిచి ఇట్లా నలవండి. ఈ ఆకులు పెట్టుకొని ఇలా నలవండి. ఇలా నలిస్తే దీని నుంచి వెళ్ళి పసరు వస్తుంది. దీని నుంచి వెళ్ళి పసరు వచ్చిన దానికి పిల్లలకు బట్టలు, మనం తానం పోసేటప్పుడు బట్టలు ఇస్తాం కదా, బట్టలు ఇడిచి చిన్నపిల్లలకు ఎవరికైనా, అమ్మాయికైనా మంచిగా, అబ్బాయికైనా మంచిగా కిరీం బలిచినప్పుడు చిన్నపిల్లలకి ఈ ప్రయత్నం చేయండి. మంచిగా ఆకుని నలిచి మంచిగా వాళ్ళ పేయికి అంటియండి. ఇది పేయికి మొత్తం పుయ్యండి, వెనక ముందు అంతటా పుయ్యండి. ఒక ముఖానికి పుయ్యకండి, ఒక ముఖానికి పుయ్యకుండా పేయికి అంతా పుయ్యండి. చేతులకు కాళ్ళకు మొత్తం పేయి అంతా పుయ్యండి, ఒక ముఖానికి పుయ్యకండి. పూసినాక దాన్ని మంచిగా పిల్లలకు మంచిగా అంటేటట్టు పుయ్యండి. మంచిగా రాసినాక వేడి నీళ్ళు పెట్టుతారు కదా, వేడి నీళ్ళు పెట్టినాక దాన్ని మంచిగా మగ్గు తీసుకొని దాన్ని మెల్లగా పిల్లలకు మంచిగా ఈ పసరు అంటింది కదా, అంటిన పసరు పోయేటట్టు మంచిగా ఫస్ట్ బట్టి నీళ్ళతోటి మంచిగా కడగండి. ఒళ్ళుని మంచిగా కడిగినాక దాన్ని మళ్ళీ మంచిగా కడిగినాక సబ్బు పెట్టేయండి. ఒక 3 రోజులు, వీలైన వాళ్ళు 3 రోజులు చేయండి. ఇక వీలైన వాళ్ళు అయితే ఒక 5 రోజులు చేసుకోండి. మీకు చుట్టుపక్కల దొరికితే 5 రోజులు చేసుకోండి. కొంతమంది వీలు కాదంటే 3 రోజులు చేసుకోండి. పిల్లలకు కిరీం అన్నది పోతుంది. ఇది చెప్పిన ప్రయత్నం చేసుకోండి ఫ్రెండ్స్, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ తానికలు పోసే బదులు ఈ ప్రయత్నం చేయండి. మనం తినే చెట్టు ఇది దొండ చెట్టు అంటారు. చూసారా ఫ్రెండ్స్, ఇది దొండ చెట్టు అంటారు. ఈ ఆకులు చూస్తే ఇలా ఉంటాయి. దొండ చెట్టు అందరికీ తెలుసు. నేను ఇప్పుడే తీసుకురమ్మన్న ఈ చెట్టుని, ఇది దొండ చెట్టు. అయితే మా ఇంటికాడ లేదు, వేరే వాళ్ళ కాడ ఉంటే తీసుకురమ్మని చెప్పిన, తెచ్చిండి ఇప్పుడే. మీకు చాలా ఈజీ అవుతుంది ఫ్రెండ్స్, పిల్లల సుత ఆరోగ్యంగా బాగుంటారు. మీకు ఈజీ అయితే ఇది చేసుకోండి, చాలా ఉపయోగపడుతుంది.
ఇంకా నచ్చేది ఉంటే నా ఛానల్ చూడండి మంచిగా. ఇంకా నాకు తెలిసిన వరకైతే నేను చెప్తాను ఫ్రెండ్స్. మీకు ఇది ఎంతోమందికి సాయం చేస్తున్నా. మీ అసలు చెప్తే నా ఛానల్ ఇంకా ముందు పోతుంది కదా, కొంతమంది ఉపయోగం అంటే చేసుకుంటారు కదా అని చెప్తున్నాను ఫ్రెండ్స్. అంతా తప్పించి వేరే ఉద్దేశం లేదు. మీకు వీజ్ అయితేనే, మీకు నచ్చితేనే చేసుకోండి, నచ్చకుంటూ ఊకోండి, ఏం ప్రాబ్లం లేదు. టానికలైనా పోసుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. కానీ వీలైతే చేసుకోండి. ఈ ప్రయత్నం చేస్తేనైతే తగ్గుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే చేసుకోండి. మీకు నచ్చితేనే చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. మరే మీకు నచ్చితేనే చేసుకోండి ఫ్రెండ్స్, ఏం ప్రాబ్లం లేదు. ప్లీజ్ నా ఛానల్ చూసే వాళ్ళకు చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా నన్ను ముందుకు తీసుకుపోవాలి, మీ సపోర్ట్ ఉండాలి. ఇది వివరంగా అర్థం చేసుకున్నందుకు చాలా చాలా సంతోషం. మీకు ఇంకా నాకు తెలిసిన వరకు మీకు ఉపయోగాలు చెప్తా. ఎంతోమందికి చేస్తున్నాను సాయము, మీకు సుతా చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, మరీ ఉంటున్నా. నా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా ముందుకు తీసుకుపోవాలా, మీ సపోర్ట్ ఉండాలని కోరుచున్నాను ఫ్రెండ్స్. బాయ్.